ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నిర్గమకాండం 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినయ్యుందును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినయ్యుందును అని తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులతో ప్రభు చెప్తున్నాడు. వారు చెరలో ఉన్నారు. వారు ఐగుప్తు చెరలో దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను అంగీకరించి ఆలకించి వారికి సమాధానం ఇస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని చేర్చుకుంటున్నాను, మీకు దేవుడిగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తాడు. దేవునిని ఎవరైతే అంగీకరిస్తారో ఆయన వారిని చేర్చుకునేవాడిగా ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరికీ కుమారత్వాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిజంగా వారు ఎన్నోసార్లు దేవుని విసిగించారు వారి క్రియల చేత. అయినా ఆయన ప్రేమ కలిగిన వాడు గనుక, కరుణ కలిగిన వాడు గనుక, దయా సమృద్ధి కలిగినటువంటి దేవుడు గనుక ఆయన వారిని విడిచిపెట్టలేదు. ఆయన వారి మీద కనికరపడి ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారు అని ప్రభు చెప్తా ఉన్నాడు. మనము కూడా దేవునికి ప్రజలుగా ఉండాలనంటే మనము లోకమునకు వేరే ఉండాలి. దేవుని లేఖనాల్లో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో తెలియచేస్తున్నాడు, అవిశ్వాసులకు మీరు జోడుగా ఉండకుడి అని చెప్తూ, మీరు వారిలో నుంచి ప్రత్యేకపరచబడాలి అని చెప్పాడు. లోకము నుంచి ప్రత్యేకించబడి మీరు పరిశుద్ధులుగా జీవించాలి, అప్పుడు నేను మీకు దేవుడినై ఉంటానని దేవుడు సెలవిచ్చాడు. కనుక మనకు దేవుడిగా ఉండి ఆయన చేయబోవున్నది మనము కన్నులారా చూడగలిగినట్లుగా, ఆయన బలమైన హస్తము చేత వారిని ఏ రీతిగా బయటికి చెర నుంచి తీసుకొచ్చాడో, నీ ప్రతి కష్టం నుంచి నిన్ను విడిపించే దేవుడుగా ఉన్నాడు. ఆయన వైపు మనం చూచినప్పుడు తల్ల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఈ కొద్ది మాటలు మా వినికుల్లో దీవించండి. మమ్మల్ని ప్రజలుగా చేర్చుకొని నీవు మాకు దేవుడు వెంటనే వాగ్దానం చేస్తావు. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తాం. ఏమి ఇవ్వగలవు నీ ప్రేమ కొరకు ప్రభా? ఈ కొద్ది మాటలు మా వినికుల్లో దీవించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.